ఆనందిని అనాథ అంటున్నా నువ్వు అనాథవి మళ్ళీ అంటూ జీవనకు దిమ్ము తిరిగే షాక్ ఇచ్చిన ఆదిత్య. ఇంతకు ఏం జరిగింది? ఆనందిని అనాథ అని చెప్పి జీవన అనే పరిస్థితి ఎందుకు వచ్చింది? మరి నువ్వు అనాథవి మళ్ళీ అంటూ జీవనకు ఆదిత్య షాక్ ఇవ్వటం ఏంటి? అసలు జీవన అసలు పేరు మళ్ళీ అని ఆదిత్యకి ఎలా తెలిసింది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. పాపే మా జీవన జ్యోతి రాబోయే కథలు జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక ఇక జీవన శ్రీతన్ని బాగా తిడుతుంది. ఎందుకంటే చైత్ర ముద్దలు కలిపి పెడుతోంటే నువ్వు తినడం ఏంటి? అసలు ముద్దలు కలిపి నీ చేతిలో పెట్టడానికి అదెవరు అంటే తన స్నేహితురాలు అంటాడు. స్నేహితురాలా? స్నేహం చేయటానికి స్థాయి చూడాలరా అని చెప్పి తిడుతూ ఉంటుంది. ఇక ఈలోపు ఆనంది అటుగా వెళ్తూ ఉండగా అసలు తండ్రెవరో తెలియని దాంతో నీకేంట్రా స్నేహం అని చెప్పని తిట్టేసరికి ఆనంది జీవనని అరుస్తుంది. ఏంటి నువ్వెందుకు అన్నిట్లోకి వచ్చేస్తున్నావు? నాకు తెలియక అడుగుతున్నాను. నా తమ్ముడికి నేను భయం చెప్పుకోవటం జాగ్రత్త చెప్పుకోవడం తప్ప అయినా చైత్ర గురించి ఏమన్నా కానీ నువ్వెందుకు పరిగెత్తుకుంటూ వస్తున్నావు అంటుంది. ఈలోపు ఆదిత్య వచ్చి ఏం జరుగుతోంది అని చెప్పని అంటూ ఇక మొత్తం విషయం తెలుసుకుంటాడు. ఎంతైనా బావగారు ఒక మాట చెప్తాను, బాధపడకండి. అసలు నువ్వెందుకు తనకి సపోర్ట్ చేస్తున్నావంటే ఆనంది మాట్లాడదేంటి? ఎందుకు సపోర్ట్ చేస్తోందంటే ఈవిడ గారు కూడా అనాథ కాబట్టి. చైత్రకి కేవలం అనాథ అంటే తండ్రి ఎవరో తెలీదో లేక అసలు తండ్రి ఎవరు అనేది వాళ్ళమ్మకి కూడా తెలుసో లేదో తెలియని పరిస్థితి అనుకుంటా. తన క్యారెక్టర్ గురించి నాకు ఎప్పుడూ పాజిటివ్ ఒపీనియన్ లేదు అని మాట్లాడేసరికి ఇక ఆదిత్య కూడా కోపం వస్తుంది. చూడు, నీ తమ్ముడికి నువ్వు ఎంతైనా జాగ్రత్తలు చెప్పుకో, కానీ నా భార్యని క్రిటిసైజ్ చేసి మాట్లాడితే నేను అస్సలు ఊరుకోను అని అంటాడు. ఇక అక్కడి నుంచి ఆనంది బాధపడుతూ వెళ్తుంది. ఇక అందరూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఆదిత్య చాలా బాధపడతాడు. ఆనంది దగ్గరికి వచ్చి ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు కూడా నిన్ను ఏమీ అనకూడదు అని చెప్పి నేను నిజాన్ని బయట పెట్టాలనుకుంటున్నాను అంటాడు. వద్దు, ఏ నిజాన్ని మీరు బయట పెట్టక్కర్లేదు. అసలు వాళ్ళెవరో ఏంటో ముందు నాకు చూపించండి అని అంటూ ఉంటుంది. దాంతో నీకు ఆదిత్య నేను నీ పుట్టినరోజుని చెప్తానన్నాను, నువ్వు ఇంకా పుట్టలేదు కాబట్టి నీకు అప్పుడే చెప్పకూడదు అంటే ఈయనకి నిజం ఎలా తెలుసుంటుంది? అసలు పంతులు తాతను అడగాలి అని పంతులు గారిని కలుస్తుంది. నేనైతే ఆయనకు ఆ నిజం చెప్పలేదమ్మా. ఎలా తెలుసుకున్నాడో ఏంటో తెలీదు. తెలిసిందల్లా నీకు నాకు ఆ ఇందుమతి గారికి ఇంకా వాడికి తెలుసు. వాడెలాగూ చచ్చిపోయాడు. ఇక ఇందుమతి గారు పూర్తి స్వార్థపర్రాలు. నువ్వే ఈ ఇంటి వారసురాలని బయట పెడితే కాబట్టి ఆవిడ ఎట్టి పరిస్థితుల్లో నిజం బయట పెట్టదు అని అంటూ ఉంటాడు పంతులు గారు. ఇక ఈలోపు ఇక ఆనంది అయితే తాత ఈ నిజం బయట పడకూడదు అనుకోవడానికి కారణం మా అమ్మకి ఏదైనా అయితే ఎంత ఇబ్బంది పడుతుంది. ఒకవేళ ఆదిత్య గారు పుట్టినరోజున నేనే వాళ్ళ కూతుర్ని అని చెప్పి వాళ్ళు నా తల్లిదండ్రులు అని చెప్పి బయట పెడితే అప్పుడు నేను మా అమ్మకి దగ్గర అవ్వాల్సిన పరిస్థితి. మళ్ళీని తీసుకొచ్చి తనని జీవనగా అక్కడ పెట్టడం వల్ల ఇప్పుడు ఈ నిజం బయటపడితే అటు జీవనకి ఇబ్బందే. అంతేకాదు మా అమ్మ ప్రాణాలకు ఇబ్బంది కలుగుతుంది కదా అంటే చూడు అమ్మ ఆనంది, నేను ఒక మాట చెప్తాను విను. ఎన్నో సంవత్సరాల క్రితం నీ తల్లికి గండం ఉంటే ఉండుండొచ్చు. జాతకరీత్యా అది కూడా ఇప్పుడు తొలగిపోయి ఉండొచ్చు కదా. ఇది నీ వల్ల బయటపడట్లేదు, నా వల్ల బయటపడట్లేదు. కానీ నిజం బయటపడే పరిస్థితులు ఆ పరమేశ్వరుడే కల్పించాడు అంటే ఖచ్చితంగా ఇది మీ అమ్మగారికి సంబంధించి ఆ దోషం ఏదైతే ఉందో అది పోయి ఉంటుంది అంటాడు. అంతేనంటావా పంతులు తోత అంటుంది. అంతే అని చెప్పని అనగానే ఇక ఆనంది అక్కడి నుంచి బయలుదేరిపోతుంది. ఇక ఆఫీసులో చైత్రకు జీవన వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. చూడు, మా తమ్ముడి దరిదాపుల్లోకి వచ్చినా మా తమ్ముడితో మాట్లాడినా చంపేస్తాను, జాగ్రత్త. ఏదో కదా అనాథవి అని చెప్పి తండ్రి లేని దిక్కులేని దానిమని చెప్పి మా ఆనంది నీకు ఇక్కడ జాబ్ ఇచ్చింది. నోరు మూసుకుని జాబ్ మాత్రమే చేసుకో. మా తమ్ముడు జోలికి వచ్చి ఈ ఆస్తికి కంపెనీకి వారసురాలను అయిపోదాం అనుకుంటున్నావేమో, లేకపోతే యజమానురాలను అయిపోదాం అనుకుంటున్నావేమో అంటూ జీవన మాట్లాడుతున్న మాటలకు చైత్ర వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. ఆపు, ఈ నటనంతా మా తమ్ముడి దగ్గర చూపించు, నా దగ్గర కాదు, అర్థమైందా అని చెప్పని అంటూ ఇక జీవన చైత్రని బాధ పెట్టడం చూసినటువంటి ఆదిత్య చైత్ర నువ్వెళ్ళు అని చెప్పి చైత్రను పంపిస్తాడు. జీవన దగ్గరికి వచ్చి ఏంటి జీవన, చైత్రనేదో అంటున్నావు అని అంటే లేకపోతే ఏంటి బావుగారు, లేకి మంద లేకి బుద్ధులు. అయినా దానికేం అవసరం నా తమ్ముడితో మాట్లాడటానికి?
కేవలం ఈ ఆస్తి దక్కించుకోవటానికి ఈ కంపెనీలో అనాథలందరూ కలిసి ఆధిపత్యం చేయటానికి ఆడుతున్న నాటకం అని అంటుంది. ఏం మాట్లాడుతున్నావు, ఎవరిని మాట్లాడుతున్నావు అని అంటే, అనాథలు ఎవరున్నారో వాళ్ళనే మాట్లాడుతున్నాను అని చెప్పని 1-2 సార్లు అనాథలు అనాథలు అంటూ జీవన మాట్లాడుతున్న మాటలకు నువ్వెవరివి, అనాథవి కాదా అని అంటాడు ఆదిత్య. నేను అనాథనేంటి బావగారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను జ్యోతి సూర్యల కుమార్తెను, తెలీదా మీకు? వాళ్ళిద్దరికీ ఉన్నటువంటి 2 పిల్లల్లో ఒక కూతుర్ని నేను, ఒక కొడుకు నా తమ్ముడు అని అంటుంది. అవునా, నిజమా? నువ్వేనా ఆ కూతురివి? నువ్వేనా జ్యోతి సూర్యల కూతురివి, వాళ్ళ కన్న కూతురివి అని అనేసరికి ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు, కొంప తీసి నేను అనాథనని ఆ ఆనందియే నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టిందని ఆదిత్యకు చెప్పేసిందా ఏంటి అని కంగారు పడుతూ ఉంటుంది. చెప్పు, అనాథ శరణాలయం పేరు చెప్తే గాని ఎవరు అనాథో గుర్తురాదనుకుంటా, అసలు పేరు చెప్తే కాని ఎవరి పేరో తగిలించుకుని బ్రతుకుతున్న బ్రతుకు గుర్తురాదనుకుంటా అంటాడు. దాంతో ఒక్కసారిగా జీవన షాక్ అయిపోతుంది. బావగారు ఏం మాట్లాడుతున్నారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు అని అనగానే నీ గురించే మళ్ళీ అంటాడు. కన్ఫర్మ్ ఈ ఆనంది నిజం బయట పెట్టేసింది అని అనుకుంటూ ఉంటుంది. మళ్ళీ ఎవరు బావగారు అని అంటే, ఆ అనాథ శరణాలయంలో నీ పేరు మళ్ళీ అనే రిజిస్టర్ అయింది కదా, నేను ప్రూఫ్ తీసుకున్నానులే, అందుకోసమే చెప్తున్నాను. అనాథ ఎవరు కాదో తెలుసుకుని మాట్లాడటం మంచిది. ఇక అదేవిధంగా ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు ఫస్ట్లీ మన క్యారెక్టర్ గురించి మనం మాట్లాడుకోవాలి అనే విషయం గుర్తు పెట్టుకోవాలి. కేవలం ఆనంది నన్ను పెళ్లి చేసుకుంది అని చెప్పి, ఆనంది నేను భార్యాభర్తలమయ్యామని చెప్పి పంతంతో చైతన్యని ప్రేమలోకి దించి కావాలని చెప్పి వాడిని పెళ్లి చేసుకుని ఈ ఇంట్లో అడుగుపెట్టిన నువ్వు అర్హతల గురించి, ఇంకా ఎవరు ఎవరికి ఏమవుతారు అనే విషయాల గురించి మాట్లాడేంత గొప్పదానివైపోయావు అని అనగానే, నేనేం అలా చేయలేదు బావగారు, చైతునే నన్ను ప్రేమించాడు అనగానే నాకు మీ ప్రేమ వ్యవహారం మొత్తం తెలుసు. చైతన్య నిన్ను ప్రేమించే వరకు నువ్వు ఎన్ని నాటకాలు ఆడావో, చైతన్యం నీ వైపు తిప్పుకోవటానికి ఎన్ని రకాలుగా ప్లాన్స్ వేశావో ప్రతిదీ నాకు తెలుసు అంటూ ఆదిత్య ఇచ్చిన షాక్ కి ఏం మాట్లాడాలో అర్థం కాక దిమ్మ తిరిగి బొమ్మ కనపడి అక్కడి నుంచి వెళ్లిపోయి ఇందుమతికి మొత్తం చెప్తుంది. ఏంటే నువ్వు అంటుంది అంటే, నిజం మొత్తం విషయం చెప్తున్నాడు పెద్దమ్మా. అంటే దీన్ని బట్టి చూస్తే నా పుట్టుక గురించి, నేను ఎవరిని ఏంటి అనే వివరాలు కూడా తెలుసుండొచ్చేమో అంటే, ఒసేయ్ అనాథ శరణాలయానికి వెళ్తే నీ పేరు మళ్ళీ అనే విషయం తెలుస్తుంది, కానీ నీ పుట్టుక పూర్వోత్తరాల గురించి వాళ్ళకేం తెలుస్తాయి, వాళ్ళ ఆదిత్యకేం చెప్తారే? నువ్వే కంగారు పడి నిజం మొత్తం బయట పెట్టకు, అర్థమైందా అని తెలుతుంది. సరే పెద్దమ్మా అంటుంది. ఇక ఆ రోజు నుంచి ఆదిత్యకి ఎదురు పట్టడానికి 1-10 సార్లు ఆలోచించడం మొదలు పెడుతుంది జీవన. ఎప్పుడెప్పుడు పుట్టినరోజు వస్తుందా, ఎప్పుడెప్పుడు ఆదిత్య ఏం నిజం బయట పెడతాడా అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఆనంది. ఈలోపు ఆదిత్య తీసుకొచ్చిన ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటోని పుట్టినరోజున ఆనంద్కి గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటాడు. మరి ఆ ఫోటోలో ఎవరున్నారు ఏంటి అనేది చూడటం కోసం ఇందుమతి అక్కడికి వస్తుంది. మరి ఇందుమతి ఆ ఫోటోని మార్చేస్తుందా? ఆనంది పుట్టినరోజున ఎవరి ఫొటోస్ని తల్లిదండ్రులుగా చూపించబోతున్నాడు ఆదిత్య? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్ లో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.